వేదికపై కూర్చున్న మేమందరం కూడా రావడం జరిగింది. వంశీ గారు ఈరోజు వంశీ ఒక పారిశ్రామికవేత్త, మోటార్ సైకిళ్లు తయారు చేసే సంస్థను మొదలుపెట్టాడు. ఆ మోటార్ సైకిల్ కూడా బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ సంస్థను మొదలుపెట్టి దాదాపు 5,000 మోటార్ సైకిళ్లు ఇప్పుడే ఈ చిన్న వయసులోనే మొదటి సంవత్సరంలో అమ్మిన యువకుడు ఉచ్చాలండు. ఈరోజు ఆ యువకుడిని మన మధ్యలో ఉండడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కూడా ఈరోజు టికెట్లు అడిగింది. కాదంటలే మన వరప్రసాద్ లాంటి వారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తే దాదాపు 2-3 నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే 72 మంది చనిపోయినాడు రైతు సోదరు. 72 మంది చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుకకు తీసుకుపోమని ఉక్కు పాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగానైనా తొక్కి పెట్టామని ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతుల పీడ తీసుకున్న ఆ కఠినమైన చట్టాలను వాపసు తీసుకున్నారు. మళ్ళొకసారి అదే విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు పంజాబ్ లో బీజేపీ నాయకులను, కార్యకర్తలని ఊర్లలోకి రానేస్తారు. రైతులకు సంబంధించిన వ్యతిరేక చట్టాలు తీసుకొస్తారు. తరుణంలో వ్యక్తులారా మీరందరూ ఆలోచన చేయండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ. ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలేదు. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈరోజు యూరియా ధర పెరిగింది. ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర 10 సంవత్సరాల కాలంలో 3 మార్లే పెంచి ఈరోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన ప్రాంతానికి వస్తే, మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఇంతకుముందు విజయరామరావు గారు చెప్పారు. మొన్నటి వరకున్న మంత్రి గారు కొప్పుల ఈశ్వరి గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తా ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం. మా సోదరులు అందరూ చెప్పింది మేము కానీ రైతు మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తా ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెలుపలే. బస్తాకు 4 కేజీలు, 5 కేజీలు, క్వింటల్కు 12 కేజీల వరకు మోసం చేసిన ఈ టీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కాలుస్తూ దీక్షలు చేస్తా ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అనే ఆలోచన చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశంలో చెప్పినాం. సమస్య పరిష్కారం కావాలి. టేలెంట్ ప్రాంతాలన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలన యంత్రాంగంతో నేను కానీ వారు కానీ అనేక సందర్భాల్లో ఈ 2 రోజులతో మాట్లాడి బ్రతిమాలి నీళ్లు వదలండి అంటే రైతు సోదరుడికి మనం చేస్తూ కింది వరకు కూడా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వాయర్ గురించి చెప్పినాము. దానికి నేను తోడ్పాటు చేస్తాము, ముందుకు నడుస్తాము మీతో పాటు అని ఇంతకుముందు వారు స్పీచ్ లో చెప్పారు యువ మిత్రుడు మరి వంశీ గారు.